హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసా రుచులు. ఏసా రుచులలో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ స్వీట్ కార్న్ వడ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని తయారు చేయబోయే ముందు మీరెవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏసా రుచులని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని తయారీ కోసం ముందుగా మనం ఇలా 1 కప్పు ఫ్రెష్గా ఉండే స్వీట్ కార్న్ని ఒలుచుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఒలుచుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీనిని కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకుందాము. అలానే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుంటున్నామండి. అలానే కరివేపాకును కూడా ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మరియు కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలండి. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇది మొత్తాన్ని కలుపుకోవాలండి. మనకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్వీట్ కార్న్లో ఉండే వాటరే మనకి సరిపోతుందన్నమాట. మీరు కావాలంటే ఇందులో క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి వడ వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఇలా ఒక బాల్ సైజు పిండిని తీసుకొని ఇలా చేతి మీద పెట్టుకొని వడ షేప్లో ప్రెస్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగతా పిండి అంతా కూడా వడలని వేసుకొని తీసుకోవాలండి. మనం వడ వేసుకోబోయే ప్రతిసారి చేతిని వాటర్లో తడుపుకోవాలండి. అలా తడుపుకోవడం వలన మనకి ఈజీగా చేయి నుంచి సపరేట్ అవుతుందన్నమాట పిండి మిశ్రమం అనేది. ఇలా అన్నిటినీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడు మనం వీటిని తీసేసుకుంటే మనకి ఈజీ అండ్ క్విక్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే చాలా ఇష్టపడి తింటారు వీటిని. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.